పరిశుద్ధుగా ఇదిగో నా తండ్రి, నేను ఎక్కడ చదువుతున్నాను భద్రపరుషు, నీ వాక్యములు నన్ను బలపరుషు అయ్యా. నీ నోటి ద్వారా నా నోటి ద్వారా మాట్లాడే కృపను దయచేయండి అయ్యా. నీ మాటే నా వాక్యం అన్నావు, ఆ మాటే తండ్రి అయినా నా నోటి ద్వారా తటలకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తడబడకుండా అయినా ఈ మాటలు నన్ను ఓడబడి సహాయం చేయండి అయ్యా. నువ్వు లేదు, నీ ప్రేమ లేదు, నేను జీవించలేను అయ్యా. బ్రతికినంత కాలము నాయన నీలోనే బలపరచడం తండ్రి. నీలోనే నేను భయభీతులత నాయన అనుదినము నాయన నీ ప్రార్థనలో వెలుగుగా జీవించిన కృప నాకు దయచేస్తాను నమ్ముతున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన ఏసైనా అతవనీయంతో అడిగి వేడుకుంటున్నా పరం తండ్రి. ఆమేన్. ముఖ్యంగా దేవుడు కృప కనికరము మాటలు ఈ శ్రమదినము ఎందుకు వచ్చిందో, ఈ దినము నాకు ఇచ్చిన తలంతుల ద్వారా ఈ ఒక్క దినము నాకు ఇచ్చింది పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి కృతజ్ఞత. ఈ దేవుని వాక్యాలు, ఈ శ్రమదినాలకి ఈ దేవుని వాక్యాలు, ఈ మాటలు మనము చిన్ననాటి కంటే ఏటన్నానో అవి కొంచెం సమయముగా చిన్న మాటలు, తప్పులను ఒప్పులను క్షమించండి. దేవుని మాటలు నేను ఆడతాను. ఈ శ్రమధనం ఎందుకు వచ్చిందంటే మన కోసమే వచ్చింది. ఒక 10 ఆజ్ఞలు తీస్తాను చూడండి. నిర్మాకాండం 21 నుంచి 3 నుండి. ఎక్సోడస్ 20th చాప్టర్ లో 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. ఒకటవది నీ దేవుడైన యెహోవా తప్ప వేరే దేవుడు మరొక్కరు లేరు. నీ దేవుడైన యెహోవాను తప్ప మరి వేరే దేవుడు లేడు మనకి. ఈ శ్రమదినము ఒకటి ఏంటంటే మనకి ఏరే దేవుడు లేడని మరీ క్వశ్చన్స్ చెప్తున్నాం కాబట్టి, ఒకటి మనము మారామా లేమా, దేవుడికి విధేయత ఉన్నామా లేదా, మనము తగ్గించుకుంటున్నామా లేదా, ఒకరిని చూసి ఒకరు పాపంలో పడకుండా మనకు ఒక తల్లి గర్భము నుండి మనం వస్తున్నామంటే ఒకరమే వస్తున్నాం కానీ మన తిరగ ఒకరమే వెళ్ళిపోతున్నాం కానీ ఈ లోకముల దేవుడు ఏ విధంగా పంపించాడో మనము తెలుసుకొని ఈ లోకములో జీవించాలి. రెండవది సర్వేశ్వర నామము వ్యర్థంగా పలకకూడదు. మనము లేనిపోయిన ఊహలు ఎన్నో ఉంటాయి. మనం లేనిపోయిన ఊహలతో మాటలు ఆడకూడదు. దేవుడికి విరోధం అవే. మనం ఏంటి అంతనమా ఆడలేదనేసి ఒకటికొకటి శిక్ష వేసుకోవాలి. మన హృదయం మాటలు ఇతరులు మన వాక్యం ఈ దేవుని వాక్యం సన్నిధానంలో మాట్లాడుతున్నామంటే మనం సరి చేసుకోవాలి. ఏటి ఆడుతున్నామా, దేవుడికి విధేయత ఆడుతున్నామా, దేవుడికి విధేయత కన్నా లేకుండా ఆడుతున్నామని మనము శిక్ష వేసుకోవాలి. రెండవది. మూడవది ఉండుగా ఈ విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఒక చర్చికి మనం వత్తనమా లేదు. ఈ దినం ఎందుకు పాస్టర్ గురించి మనం వెళ్ళము, పాదల గురించి మనం వెళ్ళము. మన నూతన హృదయంలోనూ మన కష్టాలు, కన్నీరు, వ్యాధులు, బాధలు, మన పిల్లల గురించి, భర్త గురించి, ఇతరుల గురించి సమస్తం మనలో కుంగిపోతుంటుంది మన ఆత్మ. ఆ దినమును దానికి మనం క్వశ్చనించుకోవాలని ఈ చర్చికి మనము దేవుడి సన్నిధిలో మొరపెట్టుకోవడానికి వస్తామని మనం గుర్తు చేసుకోవాలి. నాలుగవది నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్టు నీ తండ్రిని సన్మానించుకో. తల్లిదండ్రులని సన్మానించడం అంటే ఆస్తి కోసము అంతస్తులు సంపాదించాలని మనకి ఏమీ మిగలలేదనేసి అది తల్లిని తండ్రిని కాదు. తల్లిని తండ్రిని కాబట్టి మన దేవుడని యెహోవాని తల్లిగా తండ్రిగా మా తండ్రి నీదే మా భారం అని తన మీద భారం పెట్టి మనం బతకాలి. మన తల్లిదండ్రులు మనం సన్మానిస్తే దీర్ఘాశాంతులుగా మనం జీవిస్తామని గుర్తెరిగి మనం తగ్గించుకొని తల్లిదండ్రులు ప్రేమించింది కాక. ఐదవది నరహత్య చేయకూడదు. నరాక్ష అంటే మాటలతోటి ఒక మనిషిని భర్తనేటి, బిడ్డలేటి, ఇతరులేటి ఎవరినైనా మన మాటలతో గాయపరిస్తే ఆ గాయములు దేవుడికి తగులుతాయి కానీ మన మానవులకు తగలవనేసి ప్రతి దినము మనం శిక్ష చేసుకుని మాట్లాడే విధానము
ఉండాలని నేను అడుగుతాను. 6వది వ్యభిచరింపకూడదు. వ్యభిచరించినంతే మనము నాత్మ సొమ్ము పాపములో పడకూడదు. మరి దేవుడికి మన వాక్యం ద్వారా తిరిగిపరుస్తాడు. పాపము శాపము, ఆ పాపము మన రోగము. ఆ రోగముల నుండి మన పాపము ద్వారా మనకు రోగాలు వస్తాయి అనేసి ఆ పాపము ఎడంగా మనం ఉండాలని దేవుడు మరీ హెచ్చరిస్తాడు. 7వది దొంగిలకూడదు. దేవుని వాక్యాన్ని మనకు తెలుసుకొని దొంగిలించవద్దు అన్నాడు. మన దినదినము దేవుని చర్చికి తన ఆలయంలోకి వచ్చి ప్రతి విషయం తనతో చెప్పుకోమని మనకి దేవుడు మరీ హెచ్చరిస్తాడు. దొంగిలించడం అంటే అదే మనలోని వాక్యాలే మనం బయటపడాలి, ఇతరులకి పంచి పెట్టుకోవాలి. మనం భయపడిపోయి మనం అక్షకారం చేసుకోకుండా ఉండాలని దేవుడు మరీ హెచ్చరిస్తాడు. 8వది ఈ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. చూసిన మాట, చూడని మాట, ఇచ్చి గుచ్చి మాటలు దేవుడు అవే మనకు నేర్పిన, అవే మన వాక్యం ద్వారా తెలియపరుస్తాడు. నాకు ఇచ్చిన తలంతలు నేను మాట్లాడుతాను, తప్పులంతా క్షమించాను. దేవుడు ఇరుగువారు పొరుగువారి మీద అంటే నేను పని కళ్ళబుల మాటలు, వాళ్ళు ఎలాగొన్నారు, మనం ఎలాగొన్నాము, మనకు లేదు మనకు వాళ్ళకున్నది అనేసి ఆ సూటిపోటి మాటలు దేవుడికి మనం గుచ్చి ఆడుతామని మన భయభీతులతో జీవించమని దేవుడు హెచ్చరిస్తాడు. 9వది నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను, నీ పొరుగువానికి దేనినైనా ఆశింపకూడదని చెప్పాను. మనది ఇతరుల సొమ్ము ఆశించకూడదు. మన కష్టాలతో మనం బతకమని చెప్పాడు దేవుడు. మనం సోమరులుగా ఉండొద్దు అన్నాడు. ప్రతి విషయంలోనూ కష్టపడి బతకండి. నేనున్నాను మీ సెంటర్. ఉదయకాల సాయంకాలం సమయం వరకు కష్టపడండి. నేనున్నాను మీ వైపు, మీ పక్కన మీ పచ్చాన్ని నేను ఉన్నాను అనేసి మరీ ధైర్యం ఇచ్చి ఈ వాక్యాన్ని దేవుడు బలపరుస్తాడు. మన వాక్యం ద్వారా మనం బలపరుస్తాడు. అదే మనకు నిజమైన వాక్యము, అదే మనకు నిజమైన శక్తి, అదే మనకు నిజమైన బోధన, అదే మనకు బలమైనది వాక్యమే. ఆ వాక్యమే మనం జీవనం. 10వది నీ పొరుగువారిని ప్రేమించుము. నిన్ను వెళ్ళి నీ పొరుగువారు ప్రేమించమని మరీ చెప్తాను. మనం ప్రేమించుకోకూడదు. యేసుక్రీస్తు బిడ్డలంతా సాక్షులుగా ఉండాలి, అలాగ నమ్మకంగా ఉండాలి. మనలోని ఏం నమ్మకం ఉన్నదో, మనలోని ఏ క్రియలు ఉన్నాయో, ఏ తలంతులు ఉన్నాయో మనం తగ్గించుకోమండ. మనకు గొప్ప అయిపోయి మనము వెచ్చగా జీవించొద్దని దేవుడు మరీ హెచ్చరిస్తాడు. ఈ వాక్యాలు దేవుని వాక్యాలు దీవించిన గాక. నా తప్పులంతా క్షమించండి. అలాగే మరొక 2 మాట్లాడుతాను దేవుని మాటలు. ఓదా చేసిన పాపము అది 4 ఎండు కానులు 7 కానులు కమ్ము కడుపుకోండి అంటే తన ఆశ అతనిలో ఆశ, ఎక్కువ ఆశ, ధనం సంపాదించేది ఏమీ లేదు, పట్టుకెళ్ళిపోయింది ఏమీ లేదు, తనకి తాను తగ్గించుకోలేపండు. తరువాత యేసయ్య అతను అసూయ ద్వారాగా, అహంకారం ద్వారాగా ఓ ప్రజల్లో దేవుడితో ఉండి తనకి ఎన్నిపోటి పొడిసి తనకు తన ఎండుకాళ్ళకు అమ్ముకబడిపోయి ఆ విధంగా అనమాట అతను గొప్ప అయిపోయి నాకంటూ ఈ 12 మంది శిశువుల్లో నాకంటే గొప్ప వాళ్ళు లేరు, నన్ను యేసయ్యని ఎలాగైనా పట్టగలను, నేను యేసయ్యని ఎలాగైనా దొంగిలించుకోగలను, మీకు నేను ఆ బందీలకు ఒప్పు చెప్తాను, నాకంటే శక్తిమంతుడు నేడు తనకు తాను అనుకున్నాడు. కాదు, దేవుడు మన కోసము, ఈ లోకం కోసం కాదు, నేను మీకోసం వచ్చాననేసి మరీ హెచ్చరించి ఈ లోకానికి సమస్తము మన పాపాలు, ఎన్నో తలంతులు, కన్నుమూత తలంతులు, నోరు ఇప్పితే అబద్ధం, నడిస్తే అహంకారము, ముందుకెళ్తే తడబడ, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయనేసి పాపము చేస్తే ఒక స్త్రీ పురుషుడు పాపం చేస్తే పాపము కాదు, మనం తగ్గించుకోలేక, మన కలియభారం ముయ్యలేక తనకు తగ్గించుకొని బోధ 7% దినదినం అతనికి తెలుసు. ఈ 12 మంది శిశువుల్లోనూ బోధ అని పిలిచేసరికి నీనా అందులో ఎవరో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో అతనికి తెలుసు. అతనికి తెలిసి కూడా నేనైనా అబద్ధం ఆడడానికి ఎవరికీ లేదు. అలాగా 7 ఎండుకాళ్ళు కమ్ముగా పడిపోయి యేసయ్య కలియభారాన్ని చూడలేక దేవుడి శిలువ మీద శిలువ ఈడుచుకో వెళ్తే తనకు తాను పక్కకి వెళ్ళిపోయి చాలా బెగ్గర ఏడ్చి ఆ
ఎండు పనులు ఎందుకు పనికి రాకుండా తనకు శిలిన పడుతుందని తెలిసి తనకు తానే పురిపెట్టుకోండు. అది ఎంత పాపమో ఆ పాపము ఎవరూ చేయకూడదు. వృధా చేసిన పాపము పురిపెట్టుకోకూడదు. తనకు దాన్ని తగ్గించుకొని మనము మా పాపాలు మన అహంకారము, మన అవినీతి, మన ఎదుటి మీద అన్యాయం మాటలు, ఎదుటి మీద మన అబద్ధ సాక్ష్యము, ఇవన్నీ మనకు మనం తగ్గించుకొని ఇవన్నీ ఉన్నట్టుకైతే మనకు మనం మారి, నా పక్కదానికి నేను మారితే నా బిడ్డలు నానాగే మారుతారని, నా భర్త నానాగే మారుతారని మనము ఊహించుకొని జీవిస్తే చాలని అడుగుతాను. ఈ చిన్న మాటలు దేవుడు సాక్షిగా మేము అడుగుతాను. తప్పులంతా క్షమించండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. స్తుతి స్తోత్రం దేవా, నీకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రం దేవా. అందుకు దేవా, గడిచిన నెలంతటికు మమ్మల్ని అందరినీ కాచి కాపాడడానికి మీకు నేరాలు వందనాలు దేవా. అదే తండ్రి, ఈ యొక్క చిన్న దినంలో నీ శ్రేణికాల దినంలో మేమందరం నీ దగ్గరికి కూడి వచ్చినందుకు నువ్వు చేసిన మేలుల ద్వారా మేము ఎక్కడున్నామని తెలుసుకున్న భాగ్యం దయచూపండి. అదే తండ్రి, ఈ యొక్క చిన్న ప్రార్థనలో ఎవరైతే పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అదే దేవా, మా అమ్మగారు చెప్పిన 10 ఆజ్ఞలను ఎటువంటి తప్పులను మన్నించండి. అదే తండ్రి, మీ యొక్క సంకాలంలో ఎప్పటికైనా మా యొక్క తప్పులను, మా యొక్క పాపాలను తెలుసుకొని మీ యొక్క మార్గంలో నడుచుకునే భాగ్యం దయచూపండి. ఎటువంటి కష్టానికి, నష్టానికి, వ్యాధికి, బాధకి గురి కాకుండా ఎల్లవేళలా మీ యొక్క ఆశీర్వాదంలో మేము ఉండే భాగ్యం దయచూపండి. అదే తండ్రి, ఎక్కడైతే నేను అమ్మన్నాడో అక్కడే ఉన్నా అన్నాడు తండ్రి. అదే తండ్రి, ఈ కూడి వచ్చిన ప్రజలందరికీ ఆశీర్వదించండి. ఇంకా తండ్రి, మీ యొక్క నువ్వున్నావని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చేవాళ్ళని దయచూపండి. ఇంకా అనేక మంది రాలేక ఉన్నారు, ఏ విధంగా రాలేక ఉన్నారో మీకు సమస్తం తెలుస్తున్నావా. అదే తండ్రి, మీ దగ్గరికి వచ్చి నువ్వు ఉన్నావని తెలుసుకొని మీ యొక్క పాత్రలో నడిచే వాళ్ళని దయచూపండి. అదే తండ్రి, ఈ యొక్క పదవుల్లో మీ యొక్క ప్రతి ఆజ్ఞలను మీరు గుర్తుంచుకొని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క పట్ల నువ్వు చెప్పే విధంగా నడుచుకునే భాగ్యం దయచూపండి. దేవా, నువ్వు తప్ప వేరొక దేవుడు లేవని తెలుసుకొని ప్రజల